ఓకే. భగ్గుమన్న పశ్చిమాసియా దక్షిణ లెబనాన్ పై యుద్ధ విమానాలతో విరుచుకుపడిన ఇజ్రాయెల్, ప్రతిగా రాకెట్లు వర్షం కురిపించిన హెజ్బొల్లా. దాడికి పాల్గొన్న 100 విమానాలు, 320 రాకెట్లు, డ్రోన్ల ప్రయోగం. నౌకాదళ అధికారి మృతి, 2 గాయాలు, ముగ్గురు హెజ్బొల్లా ఫైటర్ మృతి. ఇక ఇజ్రాయెల్కు పలు విమాన సర్వీసులు రద్దు. బెన్ గురియన్ విమర్శయ మూసివేత. ఇక అదనపు బలగాలు మోహరిస్తున్న అమెరికా. క్షణం క్షణం భయం భయం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. దక్షిణ లెబనాన్లో భయం, ఓ భవనం నుంచి వెలువడుతున్న పొగ అన్నట్టు. ఇక పశ్చిమాసియా మరోసారి భగ్గముంది. ఇజ్రాయెల్ హెజ్బొల్లా మధ్య తీవ్ర బికరాల దాడులు జరిగాయి. ఆదివారం తెల్లవారుజామున దక్షిణ లెబనాన్ పై యుద్ధం విమానాలతో ఇజ్రాయెల్ విరుచుకుపడ్డగా ప్రతి హెజ్బొల్లా వందల రాకెట్లు, డ్రోన్లను ప్రయోగించింది. దీంతో ఒక్కసారిగా అద్భుత పరిస్థితి నెలకొంది. ఈ పరిమాణాల్లో అమెరికా అప్రమత్తమైంది. యుద్ధ నౌకలు ఇజ్రాయెల్ సమీపానికి పంపింది. దాడిలో ఇరాన్తో పాటు మిలిటెంట్ గ్రూపులు అప్రమత్తమయ్యాయి. ఒకవైపు గాజాలో కాల్పులు విరమణకు ఈజిప్ట్ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. తరుమానంలో ఈ దాడులు చోటు చేసుకోవడం గమనీయం. కొన్ని నెలలుగా స్వల్ప స్థాయికి కవింపులకే పరిమితమైన ఇజ్రాయెల్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ఎంతటి వారైనా వదలం, చెరువులను ఆక్రమించిన వారిని భరతం పడతాం, ప్రభుత్వంలో భాగస్వామ్యంలో ఉన్న పట్టించుకోం, సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. భగవద్గీతనే స్ఫూర్తిగా అని వెల్లడి. ఇక హరేకృష్ణ హెరిటేజ్ నగర గర్భగృహంలోని నిర్మించే ఆలయాలకు అనంత చేసేస్తాపన అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తాం. గోదావరి కృష్ణా నదులు ఎండిపోతే నగర దహం తీర్చి జంట జలాశయాలను తీర్చాయి. వాటిలో కొందరు శ్రీమంతులు ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు. విలాసవంతమైన జీవితం కోసం నిర్మించిన ఫామ్ హౌస్ డ్రైనేజీ నీటిని గండిపేట, హిమాయత్ లో కలిపి అక్రమ నిర్మాణాలు వదిలేస్తే ఆ నీటిని నగర ప్రజలు తాగాల్సి వస్తే నేను ప్రజా ప్రతినిధిగా విఫలమైనట్టే. అందుకే ఒత్తిడికి వచ్చిన నా మిత్రుడు ఫామ్ హౌస్ ఉన్న వదలకుండా హైడ్రా ఏర్పాటు చేసి ఆక్రమణలను తొలగిస్తానంటూ సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా వార్నింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక 166 నిర్మాణాలపై హైడ్రా బుల్డోజర్. పద్దెనిమిది చోట్ల చెరువులను, పార్కు స్థలాలు ఆక్రమణ నీలమట్టం, వాటి విస్తరణం 43.94 ఎకరాలు. చర్యలపై సర్కారుకు నివేదిక. అక్రమ నిర్మాణాలపై చేపట్టిన వారిలో ఎంఐఎం, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, పలు పార్టీ నాయకులు, ప్రముఖులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ ఇస్తుంది. ఇక రాజధానిలో చెరువులు, పార్కులు స్థలాలు ఆక్రమించి 18 చోట్ల చేపట్టిన 166 నిర్మాణాలు కూల్చివేతకు చేసినట్లు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్స్ ఏజెన్సీ హైడ్రా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ మేరకు చెరువులు, నిర్మాణ స్థాయి నీలమట్టం, FTL బఫర్ జోన్ నిర్మాణం కూల్చివేతపై హైడ్రా ఏర్పాటైనప్పటికీ నుంచి ఇప్పటి వరకు చేపట్టిన చర్యలపై సర్కారు నివేదిక అందించింది. సినీ నటుడు అక్కినేని నాగార్జున, ఎంఐఎం ఎమ్మెల్యే మహమ్మద్ మహబూబ్, ఎంఐఎం ఎమ్మెల్సీ మిర్జా రహమత్ బేగ్, కేంద్ర మాజీ మంత్రి బెల్లం రాజు సోదరుడు పల్లం ఆనంద్, మంత్రి నియోజకవర్గంలో భాజపా తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన సునీల్ రెడ్డి, చింతల భరస నేత రత్నాల సాయి, కావేరీ సీడ్స్ యాజమాని భాస్కర్ రావు వీళ్ళు ఉన్నట్టు ఒక పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఫిర్యాదులు వెలువ హైడ్రా రంగంలో దిగినప్పటి నుంచి నగర వ్యాప్తంగా చెరువులు చేపట్టిన నిర్మాణాలు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. ఇక ప్రజాప్రతినిధులు అక్రమ నిర్మాణాలపై సంబంధించిన డ్రోన్ చిత్రాలు ఎక్స్లో పోస్టులు చేసి వాటిపై సత్యం కూల్చాలని హైడ్రాను కోరుతూ ఉన్నారు. ఇందులో అన్ని రాజకీయ పార్టీ నేతలు నివాసాలు ఉన్నాయంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తాం. నివాసాలు ఈ రాజకీయ పార్టీలు బడా పాపులు, ఈ గల్లీ లీడర్లే ఈ కబ్జాలకు గురి చేస్తారు. ఇక భరాస ఎమ్మెల్యేలపై కుట్ర, కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు హైడ్రా పేరిత ఒత్తిడి, పల్లా విద్యాసంస్థల అనుమతులు మీడియా సమక్షంలో పరిశీలించాలి, సర్వే నంబర్ ప్రకారం హద్దులు నిర్ణయించాలి, మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడించడం జరిగింది. ఇక భరాస ఎమ్మెల్యే మల్లారెడ్డి, మరి రాజశేఖర రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి రేవంత్ పై ప్రభుత్వం రాజకీయ కుట్ర చేస్తుందని భరాస సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ఇక హైడ్రా పేరిట ఒత్తిడి తెచ్చి అలాగైతే కాంగ్రెస్ లోకి చేర్చుకునేలా కుయాక్తులు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం వైఫల్యాన్ని ప్రశ్నిస్తూ పల్లా రాజేశ్వర రెడ్డి కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారని మండిపడ్డారు. దీన్ని రకాల అనుమతులు పొందిన తర్వాతే వైద్య కళాశాల, ఆసుపత్రి నిర్మాణం ఆయన చేపట్టారని తెలిపారు. ఒకవేళ సందేశాలు ఉంటే ప్రభుత్వం ఇచ్చిన అన్ని అనుమతులు మీడియా సమక్షంలో పరిశీలించాలి, సర్వే నంబర్ ఆధారంగా భూ హద్దులకు నిర్ణయం చేయాలని
హరీష్ రావు డిమాండ్ చేయడం జరిగింది. ఇక రిజిస్ట్రేషన్ శాఖ వార్షిక నివేదిక విడుదల చేస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. చిత్రంలో కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాష్, జాయింట్ ఐజీ వెంకట్ రాజేష్, ఇతర ఉన్నత అధికారులు. ఇక త్రిముఖ వ్యూహం, కార్యాలయాలలో ఫిర్యాదుకు ఆస్కారం లేని సేవ లక్ష్యం. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేది వ్యాఖ్యానించడం జరిగింది. ఇక యువ రక్తం ఎక్కిస్తా, తీతిదే పాను బలోపేతం చేస్తా, పార్టీలో అన్ని రాష్ట్రాల కమిటీల రద్దు, 15 రోజులకు ఒకసారి హైదరాబాద్కు వస్తా, పార్టీ కార్యాలయాలతో చంద్రబాబు ఆడ్హాక్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన చేయడం జరిగింది. ఇక తెలంగాణలో కూడా టీడీపీ అనేది స్థాపన చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది. ఇక ఈగాల అంతరిక్ష యానం, గగనయాన్ ద్వారా వ్యోమగాములతో పాటు పంపనున్న ఇస్రో. మూత్రపిండాల్లో రాళ్లు అధ్యయనానికి వీలు అన్నట్టు ఒక హెడ్లైన్. త్వరలో నిర్వహించనున్న గగనయాన్ యాన్ ప్రయోగానికి సంబంధించిన ఇస్రో మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2025 చేపట్టున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా 4 వ్యోమగామిలతో పాటు 20 ఈగలకు అంతరిక్షంలోకి పంపాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా డ్రోసోఫిలియా మెలానోగాస్కర్ ఫ్రూట్ పై జాతికి చెందిన 10 ఆడ 10 మగ ఈగలను గగనయాన్లో పయనం కానున్నాయి. అంతరిక్షంలో వెళ్ళినప్పుడు వ్యోమగాములు ఆరోగ్యం వచ్చే మార్పులను మరింత సున్నితంగా పరిశీలించేందుకు ఇస్రో ఈ ఆలోచన చేసిందంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక నేడు కృష్ణాష్టమి పురస్కరించుకొని ఆదివారం బెంగళూరు నిర్వహించిన కార్యక్రమంలో బాలకృష్ణుడు వేషధారణలో ఆకట్టుకున్న చిన్నారులు అన్నట్టు ఒక ఫోటో అనేది చూస్తున్నాం. సో ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూసినాం. థ్యాంక్స్ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM News, వాయిస్ ఫర్ ది పీపుల్.